అంటే ఈ బీజేపీ మద్దతు పార్టీకి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి, వాళ్ళంటే సరిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఐటీఐ కాలేజ్ కానీ, ఇక్కడ మహిళా ఉర్దూ కాలేజ్ కానీ, దాంతోపాటు సద్భావన మండపం కానీ ఈరోజు కట్టడానికి స్టార్ట్ చేశామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. షాదీ ఖానా కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళు మొదలుపెట్టింది మన మీద చేయాలని చెప్పేసి ఉద్దేశం. ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నారు మైనార్టీ అంతా కూడా ఖచ్చితంగా పూర్తి చేసి మాకు సహకరించాలని చెప్పేసి. ఖచ్చితంగా వచ్చేసారి కూడా మైనార్టీల పరంగా ఆ సాధికారంలో పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా మీ అందరి సంశయం మాటిస్తూ ఉన్నాను. వర్షాభావ పరిస్థితి వల్ల ఈదిగా పడిపోతే దాన్ని మళ్ళా 2,60,00,000తో శాంక్షన్ చేయించి మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈద్గా అంటేనే ప్రతి వారు గౌరవించి అక్కడ పోయి ప్రార్థన చేసే పరిస్థితి. అలాంటిది ఎప్పుడో 350 చరిత్రగా ఈద్గా పడిపోతే దాని గురించి మన మైనార్టీ నాయకులంతా వచ్చేసి మా దగ్గరికి వచ్చేసి దాన్ని ఏ విధంగా అయినా శాంక్షన్ చేసి ఇప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈద్గా ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెంటిమెంట్ చెప్పిన తర్వాత 2,60,00,000 రూపాయలు దాదాపుగా శాంక్షన్ చేసి ఇప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి. ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితిలో ఆదంలో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుండే పరిస్థితి. కొన్ని చోట్ల తాగునీటి సమస్య ఉంది. ఆ సాగునీటి సమస్యను కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ఎలాంటి సమస్య లేకుండా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఒకటి రామతల దగ్గర కూడా ట్యాంక్ కడతా ఉన్నారు, ఒకటి మున్సిపల్ గ్రౌండ్లో కూడా ట్యాంక్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి తాగునీటి సమస్యలు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి అలాంటి వారికి ముందు కూడా చెప్తా ఉన్నారు. ఎలాంటి సమస్య లేకుండా మీ అందరికి కూడా మీరు నీటి సమస్య తీర్చా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు మనం అందరూ చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నం చేశారు. గుడిసి కృష్ణమ్మ అడిగింది, దేవేంద్రప్ప అడిగినాడు, భాస్కర్ రెడ్డి అడిగినాడు. అన్ని రకాలుగా పోటీ ఎక్కువైపోయింది. ఆ పోటీ ఎక్కువైపోయి అందరూ కూడా శ్రీకాంత్ రెడ్డి కూడా అడిగినాడు. ఆ పోటీ ఎక్కువైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మింగడబడలే, ఎవరికి సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి కూడా లేకపోయింది. ఏదన్నా కూడా 3 జెండాల తరఫున బీజేపీ నాయకుడిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ బీజేపీ నాయకుడు ఒక డాక్టర్గా, డెంటల్ డాక్టర్గా ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ క్యాండిడేట్గా పోటీ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన డబ్బా అంతరం ఎక్కువ ఉంది. దాదాపుగా 124 బ్రాంచులు ఉన్నాయి ఆయనకి. 124 బ్రాంచుల్లో కూడా ఉన్నటువంటి మహిళల్ని ఆయన గౌరవించే పరిస్థితి లేదు. ఆ విధంగా అలాంటి మూర్ఖుడిని మనం తరిగొట్టాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా ఇలాంటి నాయకులు అవసరం లేదు. ఏదన్నా 2011లో హిందూ ముస్లిం గలాట పడినప్పుడు ఆ రోజుల్లో కేసులు దాదాపుగా 875 మంది కేసులు ఉంటే 14 నుంచి 19 వరకు కూడా ఆ రోజు మీటింగ్లో మీనాక్షి హామీ ఇచ్చినా కూడా దాన్ని తొలగించలేకపోయినారు. మనం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి గారు ఆ కేసులన్నీ జీవో పాస్ చేసి తొలగించిన పరిస్థితి ఉంది ఆదంలో. ఎందుకంటే చాలామంది 875 మంది రోజు కోర్టుకు తిరుగుతూ అమాయకులు బలిపశులు చేసిన దానికి ఆ కార్యక్రమాన్ని అందించామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నాడు నేడు కింద స్కూల్ బాగా చేశారు, నాడు నేడు కింద హాస్పిటల్ బాగా చేశారు. దాదాపుగా 475 కోట్లతో వైద్యపరంగా ఈరోజు ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం. ఎక్కడికి పోయే పని లేదు. ఏదున్నా కూడా వైద్యపరంగా, విద్యాపరంగా కూడా మనం ఇక్కడే అన్ని విధాలుగా అభివృద్ధి కావచ్చు. వైద్య రంగంలో కూడా అన్ని సిస్టమ్లు ఇక్కడికి వస్తాయి. ఎలాంటి సమస్య లేకుండా వైద్యం అందుతుంది మెడికల్ కాలేజ్ ద్వారా 2025 అని చెప్పేసి కూడా నేను అందరూ చెప్తా ఉన్నాను. మరి ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా ఉన్నాయని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఈ బీజేపీ నాయకుడు చెప్తా ఉన్నాను. నీవేం చెప్తావో చెప్పుకో అంటే వేరే చెప్పేకి ఏమి లేక అనవసరంగా కబ్జాలు చేస్తాడు, దుర్మార్గుడు, ఏం పని చేస్తాడు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఇవే కాదు ఇంకా వల్గర్గా మాట్లాడాడు. ఏ విధంగా కూడా ఇలాంటి వాళ్ళని ఈరోజు ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో పరిస్థితి అనేది కూడా మా ప్రజలు తెలియజేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పెట్టాడు, ఏదన్నా ఆయన అడిగినాం సార్ ఇంకేదైనా ఇవ్వడం జరుగుతూ ఉంది, ఇంటికంటే ఎక్కువ ఆదాయం లేదని చెప్పి
ఎందుకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదన్నాడు. మళ్ళీ అదే సూపర్ 6 పెట్టిన కార్యక్రమానికి ఆ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఈ స్కీమ్ తెస్తేనే నవరత్నాల కార్యక్రమం తెస్తే ఈ చంద్రబాబు నాయుడు గమనించుకోండి అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది. దాదాపుగా 6 లక్షల కోట్లు దోచేసి అది బయటపడితే జైలుకు పోయి 52 రోజులు జైలు అల్లాడిపోయినాడు. ఆ పరిస్థితుల్లో ఏదన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎట్లా వదలకపోయినాడు. ఎందుకంటే పార్టీ పెట్టాడు, ఊగిది జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేశాడు, చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా ఇచ్చాడు. మరి ఏమైంది ఈరోజు నీ ఊగిపోయేతనం ఏమైంది? నీ వెంటనే ఊగినావు, చేసినావు, సినిమా యాక్షన్లో చేసినావు, ఏదన్నా నీ అభిమానులంతా కూడా నమ్ముకున్నారు. ఈ పార్టీని బరువు మైలాక ఆ పార్టీని ఏ విధంగా